అంత బాగుంది కానీ పెద్ద పెద్ద పదాలని ఇంగ్లీష్లో చెప్పి చిన్న చిన్నవని తెలుగులో చెప్పావు. తెలియదు. ఏం చెప్పా తెలుగుతో ఇంగ్లీష్లో? సరే అది అర్థమవుతుంది చూసావా. సారీ. అదే కాకుండా కమిట్మెంట్ అనేది ఒక బాగా నీకు ఎప్పుడైనా ఫేస్ చేసావా? నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. బట్ ఐ నాట్ సే ఇండస్ట్రీలో జరగదు. బికాజ్ ఏ ఇండస్ట్రీలో ప్రపంచంలోనే అమ్మాయిలకి అలాంటి సిచ్యువేషన్ జరగని పరిస్థితి ఉండదు. ఇట్స్ వెరీ సాడ్ వరల్డ్ ఫర్ విమెన్. సో డెఫినెట్ నాకైతే జరగలేదు. బికాస్ లైక్ ఐ సెడ్ ఐవ్ బిన్ వెరీ లక్కీ అండ్ ఐవ్ హ్యాడ్ వెరీ నైస్ వెల్ విషర్స్ నా చుట్టూ హూ ప్రొటెక్టెడ్ మీ ఫ్రమ్ అ లాట్ ఆఫ్ పీపుల్. సో అందుకని మేబీ నాకు జరగలేదు. బట్ డెఫినెట్లీ ఇట్స్ హ్యాపెనింగ్ అండ్ అది ఇట్స్ సంథింగ్ టు టాక్ అబౌట్ అండ్ డీల్ విత్ ఇన్ అ గుడ్ వే. ఎప్పుడైనా నువ్వుగా వెళ్ళి ఒక డైరెక్టర్ని ఛాన్స్ అడిగావా? తెలుగు డైరెక్టర్స్ని టాలీవుడ్లో అడగలేదా? అడగవా? అడుగుతాను అంటే ఇంకా రెడీగా ఉన్నాను రా నేను చేసే ఏమన్నా రెడీగా ఉన్నది. ఇదే యాటిట్యూడ్ అంటే లేదు నేను అడుగుతా. there are many directors that I want to work with them అని. కానీ ఇప్పుడు if I know them personally నేను అడగను వాళ్ళని. ఎందుకంటే if they know me, ఇప్పుడు 31st 21 చేసిన డైరెక్టర్ ఉన్నాడు who is now doing films, I'll never go and ask him for a role. ఎందుకంటే he knows me well enough. తనకు రోల్కి నేను ఫిట్ అవుతానని తెలిస్తే he'll cast me. నాకు అది తెలుసు. ఇప్పుడు ఇఫ్ ఐ మీట్ ప్రశాంత్ వర్మ గారు సార్ నన్ను కాస్ట్ చేయండి, పాసింగ్ రోల్ చేస్తాను నేను, నన్ను మీ ఊళ్ళో కాస్ట్ చేయండి. దేర్ ఆర్ పీపుల్ దట్ ఐ లవ్. రాజమౌళి గారిని కలిస్తే నేను అడుగుతాను పాస్ అవుతాను నేను ఇవ్వండి అని. ఇట్స్ నాట్ లైక్ నేను అడగా. ఇట్స్ జస్ట్ ఇప్పటి వరకు ఎప్పుడు అడగలేదు. ఐ డోంట్ మీట్ అంటే ఐ నెవర్ మెట్ డైరెక్టర్స్ అవుట్ ఆఫ్ కాస్టింగ్ కాల్స్. కాస్టింగ్ విషయంలోనే వెళ్ళాను వాళ్ళ దగ్గరికి. సో ఐ నెవర్ హ్యాడ్. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? ఐఎమ్ నాట్ షూర్. ఒక మూవీ ఉంది, ఒక సిరీస్ ఉంది. సో బోత్ ఆఫ్ దోస్ విల్ బి కమింగ్ అవుట్. పెద్దవి చిన్నవి అంటే రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. ఐ మీన్ ఐ థింక్ ద గుడ్ పొటెన్షియల్ ఉన్నవి. యాక్చువల్లీ చాలా మంది అడిగిన క్వశ్చన్ ఒకటి ఉంది. అనన్య ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే ఆ అబ్బాయికి ఎలాంటి క్వాలిటీస్? నేను చాలా మంది క్వశ్చన్ అడుగుతారు. ఐ మీన్ చాలా మంది అడుగుతారు అనుకుంటా. మీరు మొన్న తేజన్ కూడా అడిగారు అనుకుంటా కదా ఇదే క్వశ్చన్. ఏది నేనా? చూస్తా బాగానే ఫాలో అవుతున్నా. చెప్పు. ఏం క్వాలిటీస్ ఉండాలి? కైండ్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. మీరు అన్ని నాలాగానే అంటారు అనిపిస్తుంది. లేదు లేదు నాకు ఎంత పేషెన్స్ ఉందో నా ఇంటర్వ్యూ చూస్తే అర్థమవుతుంది. ఓకే, కైండ్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. ఇది కూడా చూసినట్టున్నావు ఎక్కడో, అందుకే నువ్వు ఏం చేసినా నాది. కైండ్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, ఇట్స్ ప్రిటీ మచ్ ఇట్. అండర్స్టాండింగ్ ఉండాలి, అవన్నీ గివెన్. నాకు ఫుల్ అండర్స్టాండింగ్ ఉంటుందా? ఇవి ఉండాలి అంతే. అంతే, ఇంకేం అవసరం లేదు. జాబు గీబు నాకుందిగా. నువ్వే చూసుకుంటా. లైఫ్ లో ఇంపార్టెంట్ ఇస్ లవ్. లవ్ ఉంటే పైసలు వీ కెన్ ఫిగర్ అవుట్. అనన్య బాగానే సిరీస్లు చేసింది, బాగా సంపాదించుంటదే, బాగానే మెయింటైన్ చేస్తుందా బ్యాంక్ బ్యాలెన్స్ అంటున్నారు. దానికి ఏం చెప్తావు? ఐ విల్ సే జనాలు అనుకున్నంత పైసలు లేవు. అంటే నాకు కాదు, ఐఎమ్ సేయింగ్ ఇన్ జనరల్ ఇన్ ది ఇండస్ట్రీ. నా గురించి కాదు, నా గురించి కూడా అదే అప్లై అవుతుంది. బట్ అయితే ఒక లెవెల్లో వాళ్ళు ఏ లెవెల్ అయితే అనుకుంటారో ఆ లెవెల్ ఇక్కడ లేదు. ఇట్స్ జస్ట్ వెరీ నార్మల్, వెరీ కార్పొరేట్ జాబ్. హౌ మచ్ పీపుల్ మేక్ ఇన్ అ కార్పొరేట్ జాబ్ ఇస్ హౌ మచ్ వి మేక్. ప్రొఫెషనల్ గానీ పర్సనల్ గానీ ఏదైనా ప్లాన్ చేసుకుంటూ ఉంటావా, లేకపోతే గో విత్ ద ఫ్లో అని వదిలేస్తుంటావా? ప్లాన్ చేస్తాను, బట్ నాట్ లైక్ I go with the flow, but I plan how is this going to be in 5 years అని.